సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ పవన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం Q&A సెషన్ అయితే చేద్దాం. సో ఫిఫ్త్ ఎపిసోడ్కి అయితే అందరికీ స్వాగతం. ఈరోజు నేను కొన్ని క్వశ్చన్స్ అయితే పిక్ చేశాను. లాస్ట్ టైం కూడా నేను Q&A సెషన్ అయితే చేయలేదు. సో ఈ గ్యాప్లో మీరు అడిగిన కామెంట్స్కి అయితే నేనైతే ఇప్పుడు ఆన్సర్ అయితే చెబుతున్నాను. ఆల్రెడీ మీకు కామెంట్స్ కింద ఆన్సర్స్ అయితే నేను పోస్ట్ చేశాను, బట్ వీడియో చేస్తే మీకు కొంచెం క్లారిటీగా అయితే ఉంటుందనేసి సో ఇట్లా Q&A సెషన్ అయితే నేను చేస్తున్నాను. సో అందులో నాకు మెయిన్గా అడిగే క్వశ్చన్ వచ్చేసరికి, సో ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసాం. సో ఆ ఆర్డర్కి సంబంధించిన డెలివరీస్ మనకి ఎప్పుడు జరుగుతాయి, సో ప్రజెంట్ ఇల్లు దాని మీద ఏమన్నా వర్క్ చేస్తున్నారా లేదా అన్న దాని గురించి ఇల్లు మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది అడిగారు. సో దాని గురించే నేను మీకైతే చెప్తాను. సో అంతకన్నా ముందు మెయిన్ చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో వాటికైతే నేను ఆన్సర్ చేస్తాను. సో దాని తర్వాత మీకు వీడియో లాస్ట్లో ఏదైతే ఫ్లిప్కార్ట్కి సంబంధించిన డెలివరీ, సో వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను లాస్ట్లో అయితే మీకు క్లారిటీగా అయితే చెప్తాను. సో అంతకన్నా ముందు మీరు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయిపోండి. పక్కనే బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మీరు ఫస్ట్ పొందండి. ఇంకా మనం ఫస్ట్ క్వశ్చన్ గురించి మాట్లాడితే, సో శ్రీహర్ష అయితే అడుగుతున్నారు. సో ఏదైతే వ్యూ ప్రీమియర్కి 4K టీవీ ఉంది కదా, సో దానికి వచ్చేసరికి ఏపీ ఫైబర్ సెట్ అవుతుందా లేదా అనేసి. సో బ్రో, మనకి మీరు ఏ టీవీ 4K టీవీ యూజ్ చేసా కానీ ఏపీ ఫైబర్ అనేది సెట్ అవుతుంది. బట్ స్పీడ్ అయితే మనకి మినిమం 1 MBps per second ఉన్నట్టయితే చూసుకోండి. అప్పుడే మీరు ఏదైతే ఆన్లైన్ స్ట్రీమింగ్ చేసేటప్పుడు కానీ యూట్యూబ్లో 4Kలో కంటెంట్ చూసేటప్పుడు అయితే కొంచెం క్లారిటీగా అయితే మీకు ల్యాగ్ లేకుండా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ గురించి మాట్లాడమంటే, సో రమేష్ పీకే అయితే అడుగుతున్నారు. సో యూట్యూబ్ వీడియోస్ చేయడానికి కెమెరా చెప్పు బ్రో, 50,000 రూపీస్ లోపలైతే. సో బ్రో రమేష్ బ్రో, మీకు 50,000 రూపీస్లో అంటే సో ప్రజెంట్ అయితే ఏ కెమెరాస్ అయితే మనకి అక్కడ ఆ ప్రైస్ పాయింట్లు అయితే లేవు. 50,000 రూపీస్ లోపలైతే కెనాన్ 200D అయితే ఉంది. సో దాని అయితే మీరు తీసుకోవచ్చు. కెనాన్ 200D Mark II అయితే ఉంది, కెనాన్ M50 అయితే ఉంది. సో ఈ రెండింటిని అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఇది మనకి బెస్ట్ కెమెరాస్ ప్రెజెంట్ మనకున్న ఏదైతే DSLRస్లో అయితే. ప్రతి ఒక్క యూట్యూబర్ అయితే బిగినర్స్ అయితే ఇదే యూజ్ చేస్తారు. సో మీరు కిట్ లెన్స్ అయితే దాన్ని ప్రొవైడ్ చేస్తారు. సో మీరైతే ప్రైమ్ లెన్స్కి అయితే తీసుకోండి, అక్కడ మీకు బెస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆ క్వశ్చన్ గురించి మారితే హరుణ్ అయితే అడుగుతున్నారు. సో OnePlus 8 Liteకి సంబంధించిన క్వశ్చన్. సో దీంట్లో 3.5 జాక్ ఉంటుందా లేదా అనేసి. సో బ్రో, వాళ్ళైతే మనకి కన్ఫర్మ్ అయితే చేయలేదు. మ్యాక్సిమం OnePlusలో వీటికి సంబంధించిన ఏదైతే 3.5 జాక్స్ అయితే స్కిప్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ మనకైతే మేజర్గా OnePlus 7 కానీ 7 Pro కానీ సో 7T, సో వీటిలో కూడా మనకి 3.5 జాక్స్ అయితే లేవు. సో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 8 కానీ 8 Lite 8 Pro కానీ సో వీటిలో కూడా 3.5 జాక్ అనేది ఖచ్చితంగా అయితే రిమూవ్ చేస్తారు. బట్ పక్కా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. నెక్స్ట్ క్వశ్చన్ గురించి మారితే, సో సాయి కుమార్ అయితే అడుగుతున్నారు. సో బ్రో, మీ నెంబర్ ఉంటే ఇవ్వండి, ఐ హ్యావ్ డౌట్స్ అనేటి. సో బ్రో, ప్రజెంట్ అయితే నేను నెంబర్ అనేది ప్రొవైడ్ చేయలేను. సో నేనేమంటే 1000 సబ్స్క్రైబర్స్ అయిపోతూనే మనకు సంబంధించిన నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ప్రజెంట్ నేను మా డాడ్ ఫోన్ నెంబర్ అయితే యూజ్ చేస్తున్నాను. సో అందుకని నెంబర్ అయితే ఇవ్వలేకపోతున్నాను. సో 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోతూనే నేను ఒక మొబైల్ అయితే తీసుకుంటాను, పర్సనల్ మొబైల్ అయితే మీకైతే నెంబర్ ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు. సో ప్రజెంట్ ఏమనుకోకండి నెంబర్ ఇవ్వనందుకు. నెక్స్ట్ క్వశ్చన్ గురించి మారితే షణ్ముఖ్ చంటే అయితే అడుగుతున్నారు. సో లాక్డౌన్ సంబంధించిన క్వశ్చన్ ఇది. సో బ్రో, మనకైతే అంత ఐడియా అయితే లేదు. సో ప్రజెంట్ లాక్డౌన్ పొడిగిస్తారా లేదా అనేసి. మేబీ అమెరికాలో అయితే ఏప్రిల్ 30 వరకు అయితే దీన్ని ఇంక్రీజ్ చేశారు. మన ఇండియాలో అయితే ఇంకా సిచ్యువేషన్ రాలేదు. సో రాకూడదనే మనం కోరుకుందాం. అర్జున్ అయితే అడుగుతున్నారు. సో ఇది వచ్చేసరికి పిన్ కోడ్ సంబంధించిన ప్రాబ్లం చెప్పు అనేసి. సో మీరు అడిగిన క్వశ్చన్లో నాకు క్లారిటీగా అయితే ఏం లేదు. బట్ మీరు ఒకవేళ పిన్ కోడ్ కన్నా తప్పించి ఆర్డర్ చేసింటే మాత్రం ఒకసారి మీరు కస్టమర్ కేర్ని అయితే కాంటాక్ట్ కాండి. సో ప్రజెంట్ మీరు కస్టమర్ కేర్ను కూడా అయితే కాంటాక్ట్ అయితే కాలేరు. సో కొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి. మీరు ఏదైతే మనకి లాక్డౌన్ మొత్తం అయిపోయినాక ఒకసారి మీరు కంటిన్యూ అయితే మనకి వాళ్ళతో కాంటాక్ట్ కావడానికి అయితే ట్రై చేయండి. లేదంటే మీరు ఏదైతే పిన్ కోడ్ తప్పు పెట్టేసి ఇంకా ఆర్డర్ చేయాలా లేదా అనే సిచ్యువేషన్లో అయితే ఉంటే సెట్టింగ్స్లో వెళ్ళండి, అక్కడ మీకు డీటెయిల్స్ అయితే కనపడతాయి, అడ్రస్ సంబంధించిన డీటెయిల్స్. సో వాటైతే మీరు అక్కడి నుంచి అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మళ్ళీ షణ్ముఖ్ చంటే అయితే అడుగుతున్నారు. సో యాక్షన్ మూవీకి సంబంధించిన నేమ్స్ చెప్పమనేసి. సో బ్రో, దానికి నేను ఒక వీడియో తీస్తాను. సో పార్ట్ 2 వీడియో అయితే ఆల్రెడీ నేను చేశాను కదా. సో లాక్డౌన్ పీరియడ్స్లో మనం చూడవలసిన మూవీస్ గురించి అయితే సో నేను ఇంకొక మొబైల్ అయితే ఇంకొక పార్ట్ 2 లాగా అయితే దీన్ని చేస్తాను. నెక్స్ట్ చూసుకున్నామంటే శివప్రసాద్ అవుతున్నాడు. సో బ్రో, నీవు మొబైల్ కొనాలనుకుంటున్నా బ్రో, కానీ సో బ్రో అయితే మీరు క్లారిటీగా చెప్పలేదు, న్యూ మొబైల్ కొనాలనుకుంటున్నారు, బట్ ఎంత ప్రైస్ పెట్టాలనుకుంటున్నారు, సో కొన్నారా లేదా అని ఇక్కడ నాకు మెన్షన్ అయితే ఏం చేయడం లేదు. సో క్వశ్చన్ అడిగేటప్పుడు సో ఫ్రెండ్స్ మీరు క్లారిటీగా అయితే నన్ను అడగండి. సో దానిపై నేను మీకు క్లారిటీగా ఆన్సర్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ మనకి నేను న్యూ మొబైల్ కొనాలనుకున్న బ్రో కానీ అనేసి ఇక్కడ స్టాప్ చేశారు. సో అది
నాకు అక్కడి నుంచి అయితే అర్థం కాలేదు. నెక్స్ట్ క్వశ్చన్ గురించి మారితే సో తెలుగు స్మార్ట్ వెపన్. సో నేను వచ్చేసరికి ఏదైతే యూట్యూబ్ యూజర్స్ బెస్ట్ మొబైల్ గురించి అడుగుతున్నారు 15K రూపీస్ లోపల. సో బ్రో ప్రజెంట్ మనకి రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ అయితే ఉంది, బట్ అది సేల్స్కి అయితే రావడం లేదు. మీరు ఒక 1000 రూపీస్ యాడ్ చేసుకున్నారంటే లేదంటే 2000 రూపీస్ ప్రజెంట్ మొబైల్స్ అనేటి ప్రైస్ పెరిగాయి. సో మీరు ప్రైజెస్ పెరిగాయి కాబట్టి మీరైతే ఒక 2000 రూపీస్ అయితే యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో యాడ్ చేసుకొని మీరు పోకో ఎక్స్ట్రా అయితే పర్చేస్ చేసుకోండి. చక్రధర అయితే అడుగుతున్నారు నెక్స్ట్ క్వశ్చన్. సో బ్రో వీలుంటే కొంచెం ఏదైతే మూవీస్ డౌన్లోడ్ చేసుకోవడానికి వెబ్సైట్స్ అయితే చెప్పమంటున్నారు. సో బ్రో వెబ్సైట్స్ అయితే మీకు ఆల్రెడీ కొంచెం తెలిసే ఉంటాయి. అయితే తమిళ్ MV.bid అనేసి, అలాగే మనకి మూవీ రూల్స్, సో ఇలా కొన్ని వెబ్సైట్స్ అయితే ఉన్నాయి మనకి. సో నేను బాగా యూజ్ చేసేది మాత్రం తమిళ్ MV.bid ఉంటుంది కదా, దాన్ని అయితే యూజ్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ కూడా మారితే సో ఆర్కే నాని అయితే అడుగుతున్నారు. సో బ్రో టోటల్ వీడియో చెప్పు బ్రో, ఏదైతే మనకి ప్రీమియర్ ప్రోకి సంబంధించిన టోటల్ వీడియో చేయమంటున్నారు. సో బ్రో నేను జస్ట్ 15 మినిట్స్లో మీకు బేసిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియోలో అయితే నేను క్రై కార్డ్స్లో ఇస్తాను, సో మీరు చెక్ చేసుకోండి. సో మీకు టోటల్ వీడియో చేయాలనుకుంటే నేను ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. సో దాని అయితే మీరు తొందరలోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన ఛానల్ అయితే. బట్ ఎవరైతే వీడియోస్ ఎడిట్ చేస్తారు కదా, సో వాళ్ళకైతే యూస్ అవుతుంది. కానీ సో మీరు ప్రొఫెషనల్గా వెళ్ళాలంటే మాత్రం సో నేతంత ప్రొఫెషనల్ అయితే కాదు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ గురించి మారితే సో కమలాకర్ అయితే అడుగుతున్నారు. సో ఫోటోగ్రఫీకి మంచి కెమెరా చెప్పు బ్రో. సో పర్లేదు, ఎంత బెస్ట్ కెమెరా అని. సో బ్రో మీకు ఏం లేదు, మీరు 1 lakh లోపల అనేసి లేదంటే మీకు బెస్ట్ ఫోటోగ్రఫీ కెమెరా కావాలనేసి అడుగుతున్నారు. సో మీకు బెస్ట్ ప్రజెంట్ ఉన్న ఫోటోగ్రఫీ ఉన్న DSLR చూసుకుంటే సో సోనీకి సంబంధించిన అయితే ఆల్ఫా 7 III. సో ఇది మీకు బెస్ట్ ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీకి అయితే ఉంటుంది. ప్రైస్ చూసుకుంటే 1,58,000 నుంచి ఒక్కోసారి మనకి ప్రైస్ అయితే డౌన్ అవుతుంటాయి, అప్ అవుతుంటాయి. సో దీని అయితే పర్చేస్ చేసుకోండి, ఇది ఇక్కడ మీకు బెస్ట్ అయితే ఉంటుంది. దీనికి వచ్చేసరికి అడాప్టర్ అయితే యూస్ చేసుకుని మీరు అయితే కెనాన్కి సంబంధించిన లేదంటే మిగతా సోనీకి సంబంధించిన అయితే లెన్సెస్ ఉంటాయి కదా, సో వాటిని అయితే మీరు ఈజీగా అయితే దాన్ని మౌంట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. అదే మనం దీనికి సంబంధించిన లెన్స్ తీసుకోవాలనుకుంటే సో సేమ్ ప్రైస్ అయితే పడుతుంది. సో నెక్స్ట్ వంశీ అయితే అడుగుతున్నారు. సో MSI ల్యాప్టాప్లో GTA 5 ఇన్స్టాల్ చేసి గేమ్ ప్లే చేయమని అడుగుతున్నారు. సో బ్రో ప్రజెంట్ నేనైతే ఆ సిచ్యువేషన్ అయితే లేను. సో మనకి చాలా వీడియోస్ అయితే పెండింగ్లో అయితే ఉన్నాయి. బట్ నేనైతే కొన్ని వెబ్సైట్స్ అయితే మీకు చెప్తాను, అదైతే మీరు డౌన్లోడ్ చేసుకోండి. మనకు ఒక GTA గేమ్ చూసుకుంటే 36 MB అవుతుంది. అది మనకి షార్ట్ లిస్టెడ్ అయిన సైజ్ అనమాట. ఒరిజినల్ సైజ్ చూసుకుంటే 88 GB అవుతుంది. సో అంత డౌన్లోడ్ చేయలేని ప్రజెంట్ అయితే నాకు అక్కడ వైఫై అయితే కూడా లేదు. సో ఫ్యూచర్లో కావాలంటే నేను నా ల్యాప్టాప్లో అయితే నేను గేమ్స్ అయితే ఇన్స్టాల్ చేసి చూపిస్తాను మీకైతే. నెక్స్ట్ క్వశ్చన్ గురించి మాత్రం సో షార్ట్ ఫిలిమ్స్ కోసం 50Kలో బెస్ట్ DSLRs అయితే అంటున్నారు. సో నేనైతే చెప్పాను కదా కెనాన్ 200D Mark II కానీ అయితే కెనాన్కి సంబంధించిన M50 అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి శివాజీ అయితే అడుగుతున్నారు. సో బ్రో మనకి వీడియో చెప్పేది కొంచెం స్లోగా చెప్పమనేసి. సో ప్రీవియస్ వీడియో నుంచి ఇప్పటి వీడియో వరకు నేను కొన్ని వీడియోస్ అయితే కొన్నిసార్లు ఫాస్ట్గా అయితే చెప్పాను. సో బ్రో ఇలాంటి సజెషన్స్ అయితే చేస్తుండండి, నేనైతే కొంచెం వీడియో అనేది స్లోగా చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మళ్ళీ అయితే నరేష్ అయితే అడుగుతున్నారు. సో వైఫై కాలింగ్ సంబంధించిన ఎలా యూజ్ చేయాలనేసి. సో బ్రో మీకు వైఫై సపోర్ట్ ఉంటే అయితే వైఫై ఉంటే మాత్రం మీరు ఈ ఫ్యూచర్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఆల్రెడీ ఒక వీడియో చేశాను కదా, ఇక్కడ ఐకార్డ్స్లో వేస్తాను, లేదంటే మన ఛానల్ అయితే ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఈశ్వర్ అయితే అడుగుతున్నారు. సో అన్నయ్య ఎడిటింగ్ తర్వాత అయితే ఫిల్మోరా ఉంది కదా, సో దాంట్లో పైన మనకి వాటర్ మార్క్ పడుతున్నాయి అడుగుతున్నారు. సో దానికైతే మీరు క్రాక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫిల్మోరాని అయితే మన ఛానల్ ఉండింది కానీ బట్ దానైతే నేను తీసేశాను. సో దానికి కారణం వచ్చేసరికి స్ట్రైక్ అయితే పడింది. సో ఇప్పుడు ఇంకొక స్ట్రైక్ పడిందంటే మాత్రం 90 days వరకు అయితే మన ఛానల్ని సస్పెండ్ అయితే చేస్తారు. సో అందుకే నేను భయపడుతున్నాను. అయితే మనకి కంటెంట్ చేసేటప్పుడైతే 1కి 10 సార్లు అయితే ఆలోచిస్తున్నాను, ఇది మన సబ్స్క్రైబర్స్కి యూజ్ అవుతుందా లేదంటే కాపీరైట్ స్ట్రైక్స్ పడే అవకాశం అయితే ఏమన్నా ఉందా అనేసి. సో మీరు కూడా నాకైతే సపోర్ట్ చేయాలి గైస్. సో మీ సపోర్టే మన ఛానల్ అయితే ముందుకైతే నడిపిస్తుంది. నెక్స్ట్ చూసుకుంటామంటే సో iFalcon K31 సంబంధించిన అయితే ఫ్లెక్సిబుల్ స్టాండ్ గురించి. సో బ్రో మీరు ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ వీటికి సంబంధించిన స్టాండ్స్ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఏ స్టాండ్ అయినా మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి NVK క్రియేషన్స్ అయితే అడుగుతున్నారు. సో ఇతనికి చిన్న డౌట్ అయితే ఉందన్నమాట. సో ఇతను యూజ్ చేసే ల్యాప్టాప్లో అయితే పెంటియం ప్రాసెసర్ అయితే ఉంది. సో ఈ ప్రాసెసర్ యూజ్ చేసి వీళ్ళు అయితే ప్రీమియర్ ప్రోని రన్ చేయొచ్చా లేదా అనేసి అడుగుతున్నారు. సో బ్రో మీరు రన్ చేయొచ్చు, బట్ మీ సిస్టమ్ అనేది ల్యాగ్ అయిపోతుంది. మీకు i5 ప్రాసెసర్ అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే సో Samsung A50 అయితే తీసుకోవచ్చా లేదా అనేసి అడుగుతున్నారు. సో ఈయన పేరు వచ్చేసరికి అయితే వెంకట సతీష్ అయితే అడుగుతున్నారు. సో బ్రో మీకు అయితే Samsung A50 అనేది అంత బెస్ట్ పీస్ ఏం కాదు, ఇది మనకి 14 లేదా 15,000 రూపీస్లో అయితే వస్తుంది. సో ఆ ప్రైస్ ఉందా మీరు దాన్ని పర్చేస్ చేయడం కన్నా మీకు రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ మొబైల్ అయితే ఉంది, పోకో ఎక్స్ట్రా అయితే ఉంది, దాన్ని తీసుకోండి. దీని అయితే మీరు ప్రజెంట్ అయితే వదిలేసేయండి. సో ఇది మనకి జనరల్గా మనల్ని అడిగిన క్వశ్చన్స్ అనమాట. ఇప్పుడు ఫైనల్గా మనకి మిగతా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అయితే చెప్తాను. ఇక్కడ మీకు నేమ్స్ అయితే పడతాయి కింద అయితే. బట్ వీళ్ళు అడిగిన క్వశ్చన్ ఒకటే మాత్రం అది చెప్తున్నాను. సో మనకి ఫ్లిప్కార్ట్లో డెలివరీస్ అనేవి ఎప్పటి నుంచి వీళ్ళు రెజ్యూమ్ చేయబోతున్నారు
అనేసి. సో ఫ్రెండ్స్ మీ అందరికి ఒకటే చెప్తాను. సో ప్రజెంట్ వీళ్ళు డెలివరీస్ మీరు ఏదైతే వీళ్ళు ఆర్డర్ చేస్తారు కదా, సో వాటిని వీళ్ళు డెలివరీ చేసే సిచ్యువేషన్లో అయితే ఏ ఆన్లైన్ సర్వీసెస్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం లేదు. సో అందరైతే క్లియర్ అయితే చేసేసారు. సో మేము డెలివరీస్ని అయితే ప్రజెంట్ రెజ్యూమ్ చేసేస్తున్నాం అనేసి. సో చాలామంది ట్విట్టర్ ద్వారా అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఎవరైతే ఆర్డర్ పెట్టా కానీ సో మీరైతే ఓపిక అయితే ఉండాలి. సో ఓపికగా మీరు వెయిట్ చేయండి. మన కరోనా వైరస్ అనేది సిచ్యువేషన్ హ్యాండిల్ అయితే వీళ్ళు డెలివరీస్ అనేవి చేస్తారు. సో మ్యాక్సిమం మన రీసెంట్గా వచ్చిన అయితే మనకి ఒక అప్డేట్ ప్రకారం వీళ్ళు ఎసెన్షియల్ సర్వీసెస్ని అలాగే కొన్ని గ్రాసరీస్ని అయితే వీళ్ళు డెలివరీ చేస్తామనేసి చెప్తున్నారు. కానీ బట్ అది కొన్ని మాత్రమే ఎసెన్షియల్ సర్వీసెస్ మాత్రమే, మనకి మెడికల్ కిట్స్ కానీ సో ఏదైనా కొన్ని ఎసెన్షియల్ సర్వీస్ మాత్రమే వీళ్ళు అక్కడ చేస్తున్నారు. కానీ సో మీకు ప్రజెంట్ మొబైల్స్ కానీ టీవీస్ కానీ ఇవి అయితే డెలివరీ చేయరు. సో ఇది మనకి అయితే ఫ్లిప్కార్ట్, అమెజాన్ కానీ గ్రాసరీస్ కానీ బిగ్ బాస్కెట్ సో ఏ ఆన్లైన్ సర్వీసెస్ అయినా కానీ మీకు ప్రజెంట్ డెలివరీ అయితే చేయవు. సో ఎప్పటి నుంచి రెజ్యూమ్ చేస్తారు, మనకి డెలివరీ చేస్తారు అనేది ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం లేదు. సో ఒకవేళ నాకేమన్నా తెలిస్తే మాత్రం నేను ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఖచ్చితంగా మీకైతే హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇది మనకి ఈరోజు Q&A సెషన్ ఎపిసోడ్ నెంబర్ 5. సో మ్యాక్సిమం మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికి నేను ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు క్వశ్చన్స్ ఏమన్నా ఇంకా ఉంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా నేను ఏంటంటే ఎవ్రీ థర్స్డే అయితే నేను డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మిమ్మల్ని అయితే నేను ఇంకొక వీడియోలో అయితే కలుస్తాను. సో థ్యాంక్ యూ.